అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన రైస్ వెరైటీ నేర్చుకుందాం. టమాటో రైస్. దీనికి కావలసిన పదార్థాలు: పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 6 పండిన టమాటాలు, 1 కప్పు బియ్యానికి 1 కప్పు టమాటా ప్యూరీ, 1 కప్పు నీళ్ళు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటా ప్యూరీ 1 కప్పు, అంటే బియ్యానికి సరిసమానమైన కప్పు చేసుకోండి. టమాటా ముక్కలు 1 కప్పు, అంటే బియ్యం ఏ గిన్నెలో తీసుకున్నామో అదే గిన్నెతో కొలుచుకోండి. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కొత్తిమీర పుదీనా 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా టమాటా ప్యూరీ తయారు చేసుకుందాం. టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 4 టమాటాలు తీసుకోండి. నేను ఇక్కడ 1/4 కేజీ తీసుకున్నాను బియ్యం, కాబట్టి 4 టమాటాల ప్యూరీ సరిపోతుంది. వాటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేయండి. దాంతో గ్రైండ్ చేసి బాగా ప్యూరీ తయారు చేసుకోండి. అంటే టమాటా రసం అన్నమాట. చూసారు కదా వచ్చింది. ఇది బియ్యం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే దానికి సరిపడా ఉన్న కప్పులో వేసుకోండి. ఇప్పుడు మిగిలిన 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, అవి కూడా 1 కప్లో తీసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని 2-3 సార్లు బాగా కడగండి. బాస్మతి రైస్ తీసుకుంటే టమాటా రైస్ బాగుంటుంది. బాగా కడిగి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. అది వేడి చేయండి. తర్వాత దానికి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ నూనె వేయండి. ఇప్పుడు దానికి 4 దాల్చిన చెక్కలు, అలాగే 4 లవంగాలు, 3 యాలకులు వేసి ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల పాటు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. చూసారు కదా, బాగా మెత్తబడినాయి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేయండి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అవి మెత్తబడే వరకు వేయించుకోండి. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. చూసారు కదా, అవి బాగా మెత్తబడుతున్నాయి. దానికి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. వేసి ఒకసారి కలియబెట్టండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేయండి. ఈ మసాలా మొత్తం బియ్యానికి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బియ్యాన్ని మొత్తం కలియబెట్టి దానికి 1 గ్లాస్ టమాటో ప్యూరీ, అంటే టమాటా రసం చేసుకున్నాం కదా, అది 1 గ్లాస్ నీళ్ళు
అంటే ఇక్కడ మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ టమాటా రసం, 1 గ్లాస్ నీళ్లు వేసి బాగా కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఎప్పుడైతే అది బాగా బాయిలింగ్ అవుతుందో, రోలింగ్ బాయిల్ అంటే డాన్సింగ్ ఆఫ్ రైస్ అంటారు, అప్పుడు కలియబెట్టి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత దానికి పుదీనా కొత్తిమీర వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా, జాగ్రత్తగా కలియబెట్టండి. ఇప్పుడు పైన 1 చిన్న టీ స్పూన్ నెయ్యి వేయండి. వేసి జాగ్రత్తగా ఒకసారి కలియబెట్టి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అని అనుకున్న తర్వాత దాన్ని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే సర్వ్ చేయకుండా 2-3 నిమిషాలు అదే బౌల్లో ఉంచితే బియ్యం బాగా మగ్గుతుంది. అంతే, ఎంతో రుచికరమైన టొమాటో రైస్ రెడీ అయింది. దీన్ని టొమాటో ఫ్లేవర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చికెన్ కూరతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆపళంగా కూడా పిల్లలకి స్నాక్ లాగా పెట్టచ్చు. దీనికి కోకోనట్ గ్రేవీ చికెన్ చేసుకొని కాంబినేషన్గా టేస్ట్ చేయండి. ఎంతో రుచికరమైన టమాటా రైస్ మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.